మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. భారతదేశం అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా ఇతర దేశాలతో, ఇతర సంస్థలతో ఏర్పాటు చేసుకునే దౌత్య విధానాల్లో లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్. లుక్ ఈస్ట్ పాలసీని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కూడా తీసుకొస్తే, యాక్ట్ ఈస్ట్ పాలసీని 2014 అనంతరం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో యాక్టివ్గా ఉండేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు మన భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆ శాఖతో సంబంధాలు నిలుపుతూ ఉంటుంది. దాని పేరే ఆసియాన్. ఈ ఆసియాన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ భారతదేశానికి మరియు భారతదేశానికేమో ఆగ్నేయ భాగం, కొంత తూర్పు భాగంలో ఉంటుంది. కొంత తూర్పుగా, కొంత ఆగ్నేయంగా ఉంటుంది. ఈ కొంత తూర్పు, కొంత ఆగ్నేయంగా ఉన్నది ఆసియా ఖండానికి మాత్రం ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ ఆసియా ఖండానికి ఆసియా ఖండం గ్లోబ్ తీసుకుంటే, ఆ గ్లోబ్లో ఇది భూమధ్య రేఖ తీసుకుంటే, దీన్నే ఉత్తరార్ధగోళం అంటే, ఆ ఉత్తరార్ధగోళంలో భారతదేశం ఎలా ఉంది. ఆ భారతదేశానికి ఇటువైపున ఉన్నటువంటి దేశాల కూటమిని దీనినే ఆసియాన్ అంటారు. ఆసియాన్, ASEAN అంటారు. ఆసియాన్. భారతదేశం లుక్ ఈస్ట్, భారతదేశానికి తూర్పు వైపుగా ఉంటుంది. యాక్ట్ ఈస్ట్. కానీ ఆసియా ఖండం చూసుకుంటే, ఇలా ఆసియా ఖండం తీసుకున్నప్పుడు దానికి ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. దీనికి ఇటువైపు ఉన్నదాన్ని ఆగ్నేయ దిశ అంటారు. ఈ ఆసియా ఖండానికి ఆగ్నేయంలో ఉంది కాబట్టి దానిని ఆగ్నేషియా అంటారు. ఆగ్నేయ ఆసియా. ఈ ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఉన్న దేశాల కూటమి ఇటీవల కాలంలో భారతదేశానికి కొంత సపోర్టివ్గా భారతదేశ దౌత్య సంబంధాలు జరుపుతూ ఉంది. భారతదేశం కూడా వాటితోనే స్నేహపూర్వక సంబంధాలు తీసుకుంది. ఇప్పుడు ఆసియాన్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఆసియాన్ ఇది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ ఆసియన్ ఈస్ట్ సౌత్ అసోసియేషన్. దక్షిణ మరియు సౌత్ మరియు ఈస్ట్ అంటే ఇక్కడ మనం ఇలా తీసుకుంటే, ఇదేమో ఉత్తరం, లేదా ఇది సౌత్, ఇది ఈస్ట్. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్నే సౌత్ ఈస్ట్ అంటాం. దీన్ని ఆగ్నేయం అంటాం. ఆగ్నేయం. ఇలా ఆసియా ఖండం మొత్తంలో దేశాలు ఆగ్నేయ దిశలో ఉన్నాయి. అవి మొత్తం కూటమిగా ఏర్పడినాయి. ఆ కూటమిగా ఏర్పడిన దాన్ని మనం ఆసియాన్, ASEAN అంటాం. ఈ ఆసియాన్ అనేటువంటి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. ఆసియాన్ ఇది ప్రస్తుతం మనం 2025లో ఉన్నాం. ఈ 2025లో ఉన్నటువంటి దీనికి ఇటీవల కాలంలో కొత్తగా ఒక దేశం యాడ్ అయింది. దేశ సభ్యత్వంగా తీసుకుంది, సభ్యులుగా జాయిన్ అయింది, ప్రవేశించింది. ఈ సౌత్ ఈస్ట్ నేషన్స్లో మొత్తం ఉన్నటువంటి దేశాలన్నీ కొత్తగా జాయిన్ అయింది ఏంటి? దానికంటే ముందుగా కొంచెం దీనికి దాని ఏర్పాటు క్రమం చూసుకుంటే, ఇది 1900
1967వ సంవత్సరంలో తొలిసారిగా దీని యొక్క భావన వచ్చింది. 1967వ సంవత్సరము ఆగస్టు మాసములో 8వ తారీఖున 8వ తారీఖు ఆగస్టు మాసం, ఆగస్టు నెల 1967వ సంవత్సరంలో 1967 ఆగస్టు మాసం 8వ తారీఖున దాదాపుగా 5 దేశాలు కలిసి 5 కంట్రీస్, అవి బిగ్ స్టేట్స్ లేదా బిగ్ కంట్రీస్ లేదా బిగ్ కింగ్డమ్స్, రాజ్యాలు, ఈ 5 రాజ్యాలు కలిపి వీటినే 5 బిగ్స్ అంటారు. 5 బిగ్స్, 5 పెద్ద దేశాలు కలిసి ఈ యొక్క ఆసియన్ నేషన్స్లో, ఇది ఆసియన్ నేషన్స్ అంటే సౌత్ ఈస్ట్లో ఉన్న ఆ దేశాలలో ఒక 5 పెద్ద దేశాలు ఒక దగ్గర కూటమైని, ఆ కూటమైనటువంటి రోజు, ఆ కూటమైన నెల, ఆ కూటమైనటువంటి సంవత్సరం 1967 ఆగస్టు 8వ తారీఖున 5 దేశాలు కలిసి, అంటే ఉన్న సౌత్ ఈస్ట్ నేషన్స్లోని 5 సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్లో 5 పెద్ద దేశాలు, బిగ్ స్టేట్స్ కలిసి ఒక సంస్థగా ఏర్పాటు అవ్వాలనుకున్నాయి. వాటినే 5 బిగ్ స్టేట్స్ అంటాం. ఆ 5 బిగ్ స్టేట్స్ మన ఆ 5 దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం పేరే, దాన్నే బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. ఇది బ్యాంకాక్ అనేది థాయిలాండ్లో, సౌత్ ఈస్ట్ నేషన్స్లోని థాయిలాండ్లో ఒక ప్రాంతం, నగరం, అభివృద్ధి చెందిన నగరం. థాయిలాండ్లో బ్యాంకాక్లో 8వ తారీఖు ఆగస్టు నెల 1967లోని 5 రాజ్యాల యొక్క 5 దేశాల యొక్క విదేశాంగ మంత్రులు పాల్గొని ఒక డిక్లరేషన్ తీసుకున్నారు. దాన్నే బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారాగా వచ్చినటువంటి సంస్థ పేరే ఆసియాన్. ఆ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారాగా 1967 సంవత్సరంలోని వచ్చినటువంటి సంస్థ పేరు, కూటమి పేరు ఆసియాన్ ఏర్పాటైంది 1967. ఆ 1967లో ఆసియాన్ ఏర్పాటు కావడానికి వచ్చినటువంటి డిక్లరేషన్ని, ఒప్పందాన్ని బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారాగా ఏర్పాటైనటువంటి ఇది మన బిగ్ 5, అంటే మొత్తం 5 బిగ్ 5 కంట్రీస్, 5 పెద్ద రాజ్యాలు, వాటిలల్లా ఉన్నటువంటి వాటిలో, అంటే 1967లోని 5 రాజ్యాలు, 5 దేశాలు, ఒక విదేశాంగ మంత్రులు మొత్తం ఒక దగ్గర కూర్చొని ఆ యొక్క బ్యాంకాక్ డిక్లరేషన్ పైన సంతకాలు చేశారు. ఆ బ్యాంకాక్ డిక్లరేషన్ పైన సంతకాలు చేసిన 5 దేశాల్లో ఒక దాని పేరు ఇండోనేషియా. నెక్స్ట్ రెండవ దాని పేరు, దాన్ని సింగపూర్. నెక్స్ట్ మూడవది, అంటే ఈ 5 రాజ్యాల్లో 5 విదేశాంగ మంత్రులు బ్యాంకాక్ డిక్లరేషన్ పైన సంతకాలు చేశారు. ఆ సంతకాలు చేయటం వల్ల ఏర్పాటైన సంస్థ పేరే, దాన్ని ఆసియాన్ అంటాం. ఇండోనేషియా, సింగపూర్, నెక్స్ట్ థాయిలాండ్. నెక్స్ట్ తర్వాత ఉన్నదాన్ని ఫిలిప్పైన్స్. ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, తర్వాతది 5వది మలేషియా. మొత్తం 5 రాజ్యాల యొక్క విదేశాంగ మంత్రులు బ్యాంకాక్ డిక్లరేషన్ పైన సంతకాలు చేయటం వల్ల ఏర్పాటైన సంస్థని 1967లో ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, మలేషియా దేశాలు, ఈ 5 పెద్ద దేశాలు ఆ యొక్క సౌత్ ఈస్ట్ నేషన్స్లోని, దాన్నే ఆసియాన్ అంటారు.
ఈ ఆసియాను ఈ 5 దేశాలు అనేవి అంటే ఇండోనేషియా, తర్వాత సింగపూర్, తర్వాత థాయిలాండ్, తర్వాత మలేషియా, ఫిలిప్పైన్, ఈ 5 దేశాలు. వీటితో పాటుగా మరలా దీన్ని విస్తరించాలనే క్రమంలో మరలా దీన్ని 1984 సంవత్సరంలో దీని యొక్క విస్తరణ జరిగింది. ఆ విస్తరణ సమయంలో వచ్చినటువంటి దేశాన్ని, కొత్త దేశాన్ని బ్రూనై అంటారు. ఈ బ్రూనై అనేది ఆల్రెడీ 5 దేశాలు ఉన్నవి ఆసియాలో. ఇది 6వ దేశం, 6th కంట్రీ. అంటే ఆసియాలో 6వ సభ్య దేశం 1984 సంవత్సరంలో బ్రూనై జాయిన్ కావటం వల్ల వచ్చింది. నెక్స్ట్ 7వ దేశం 1995 సంవత్సరంలో 2 దేశాలు జాయిన్ అయింది. 1995లో ఇది బ్రూనై. ఇదేంటది బ్రూనై. ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్. నెక్స్ట్ 6వ దేశంగా బ్రూనై వచ్చింది. ఈ బ్రూనై తర్వాత 8th మరియు 9th మరియు 10th, దాంతో పాటుగా కొత్తగా ఒక దేశం వచ్చింది. ఆ దేశం ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్గా ఉంది. ఈ బ్రూనై తర్వాత వచ్చినటువంటి ఆ కొత్త దేశం పేరే దాన్నే వియత్నాం అంటారు. వియత్నాం అంటే 1995లో వచ్చినటువంటి కొత్త దేశాన్ని వియత్నాం. నెక్స్ట్ 8వ దేశం పేరు 1997 సంవత్సరంలో జాయిన్ అయింది. దాని పేరే లావోస్. నెక్స్ట్ 9వ దేశం 1997లోనే అది కూడా వస్తుంది. దాన్నే బర్మా లేదా మయన్మార్ అంటారు. మయన్మార్ దేశం. నెక్స్ట్ 10వ దేశం 1997 ఇది. అంటే 1984, 1995, 1997, 1997లో 2 వస్తాయి, 8, 9. నెక్స్ట్ 10వ దేశం 1999లోని వచ్చిన దేశం పేరే కాంబోడియా. ఈ కాంబోడియా దేశం 10వ సభ్య దేశంగా చేరిన తర్వాత ఆసియాన్లో మరొక దేశం జాయిన్ కాలేదు. కానీ ఇటీవల 2025 సంవత్సరంలో, అది కూడా ఆగస్టు నెల 26వ తారీఖున 11వ సభ్య దేశంగా ఒక ఏర్పాటైంది. దాన్నే తైమూర్ లెస్తే లేదా దీన్ని తూర్పు తైమూర్ అంటారు. తూర్పు తైమూర్. ఈ తూర్పు తైమూర్, లెస్తే అంటే పోర్చుగీసు భాషలో తూర్పు అని అర్థం. ఈ తైమూర్ అంటే తైమూరు, లెస్తే అంటే అర్థం ఈక్వల్ టు పోర్చుగీసులోనే తూర్పు అని అర్థం. మొత్తం మీద ఇది జీకేకి సంబంధించిన అంశాలు 10 వరకు ఉంటాయి. 11వ సభ్య దేశం ఇటీవల నూతనంగా జాయిన్ అయింది. 2025లో అక్టోబర్ 26వ తారీఖున తూర్పు తైమూర్ లేదా తైమూర్ లెస్తే అనేది ఆ ఆసియాన్లో జాయిన్ కావటం వల్ల ఇది వచ్చినటువంటి ఆ మొత్తం సభ్యుల సంఖ్య 11. ఈ యొక్క 2025 అక్టోబర్ 26వ తారీఖున ఈ యొక్క తైమూర్ లెస్తే యొక్క ప్రధానమంత్రి జనానా గుల్మానోవ్ అని ఆయన సంతకం చేయటం వల్ల దీని యొక్క మన సభ్యత్వము ఆసియాన్లోకి ఎంటర్ అయింది. అంటే ఆసియాన్లోకి తూర్పు తైమూర్ లేదా తైమూర్ లెస్తే ప్రధానమంత్రి జనానా అని ఆయన 2025 సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖున సంతకాలు చేయటం వల్ల ఆసియాలోకి ఎంటర్ అయినటువంటి నూతన సభ్యదేశం పేరే తైమూర్ లెస్తే. అసలు తైమూర్ లెస్తే అనేది ఈ తైమూర్ లెస్తేతో పాటుగా మరలా ఇంకా దీనిలో జాయిన్ కావాలనుకున్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి దాని పేరు శ్రీలంక జాయిన్ అవుదాం అనుకుంది. శ్రీలంకని సింగపూర్ అనే వాళ్ళు వద్దు అన్నారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ కూడా దీనిలో జాయిన్ అవుదాం అనుకుంది. దీన్ని కూడా సింగపూర్ తిరస్కరించినటువంటి వాటిలో ఇవి కూడా ఉన్నాయి.
అయితే ఇవి గతంలో ఈ 2025 సంవత్సరానికంటే పూర్వము ఈ తైమూర్ లెస్తే అనేది గతంలో ఆసియాన్లో పరిశీలక దేశంగా ఉండేది. ఆసియాన్లో పరిశీలక దేశంగా ఉన్న తైమూర్ లెస్తే 2025 కంటే పూర్వం పరిశీలక హోదా ఉండి 2025 సంవత్సరంలోని పూర్తి స్థాయి సభ్య దేశంగా మారిపోయింది. ఈ శ్రీలంక మరియు బంగ్లా పరిశీలక హోదా ఉన్నా కానీ అంటే పరిశీలక హోదా రాకుండా సింగపూర్ అడ్డుకుంటుంది. నెక్స్ట్ దీనికి కావాల్సింది మన ఆసియాన్ అనేటువంటి సంస్థలో మొత్తం సభ్య దేశాల సంఖ్య గతంలో 10 ఉండేవి. ఆ 10కి మరి ఒకటే కొత్తగా చేరింది. మొత్తం సభ్య దేశాల సంఖ్య 11. ఈ 11 సభ్య దేశాలు మనకు గుర్తుండాలి. ఈ 11వ సభ్య దేశాన్నే తూర్పు తైమూర్ అంటారు. 11వ సభ్య దేశం పేరు తూర్పు తైమూర్. దీన్నే పోర్చుగీసులో తూర్పు అంటే లెస్తే. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు లెస్తే. ఓకే రైట్. తూర్పు తైమూర్. ఇది తూర్పు తైమూర్. తైమూర్ లెస్తే. తూర్పు అంటే పోర్చుగీసులో లెస్తే అని అర్థం. అంటే ఇక్కడ మనకి 10 దేశాల యొక్క అవగాహన ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని ఇండోనేషియా అంటారు. ఈ ఇండోనేషియా ఇలా ఉంటుంది. ఇండోనేషియా ఇది మొత్తం. నెక్స్ట్ 1వది ఇండోనేషియా సభ్య దేశం. ఇక్కడ ఉన్నదాన్ని సింగపూర్ అంటాం. దీన్ని సింగపూర్ పైన ఉన్నదాన్ని మలేషియా అంటారు. ఇది మలేషియా పైన ఉన్నదాన్ని థాయిలాండ్ అంటారు. ఈ థాయిలాండ్కి ఇటు పక్కన ఉన్నదాన్ని లావోస్ అంటారు. ఈ లావోస్కి ఇటు పక్కన ఉన్నదాన్ని కంబోడియా అంటారు. వీటి పక్కన ఉన్నదాన్ని వియత్నాం అంటాం. ఇటు పక్కన ఉన్నదాన్ని దీన్ని మొత్తం మరి బర్మా లేదా మయన్మార్ లేదా బర్మా అంటారు. ఇటు పక్కన ఉన్నదాన్ని ఈ మొత్తం కూడా ఫిలిప్పైన్. ఇక్కడ ఉన్నదాన్ని బ్రూనై అంటారు. మొత్తం 10 దేశాలు ఇవి. ఇండోనేషియా 1, సింగపూర్ 2, మలేషియా 3, నెక్స్ట్ థాయిలాండ్ 4, నెక్స్ట్ ఫిలిప్పైన్ 5. మొత్తం 5 దేశాలు కలిసి 1, 2, 3, 4 నెక్స్ట్ 5 దేశాలు. ఈ 5 దేశాలు కలిసి ఒక కూటమి ఏర్పడినాయి ఫస్ట్లోని. ఈ ఏర్పడిన తర్వాత మరలా దాని విస్తరణ జరిగింది. ఆ విస్తరణలోనే మొదటగా జాయిన్ అయింది అది 6వ దేశం. 7వ దేశం వియత్నాం. నెక్స్ట్ 8వ దేశము లావోస్. 9వ దేశం బర్మా లేదా మయన్మార్. కంబోడియా 10వ దేశంగా ఎంటర్ అయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇటు పక్కన ఉన్న దాన్ని ఇది ఆస్ట్రేలియా అంటారు. ఈ ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉన్న దీన్ని తూర్పు తైమూర్ అంటారు. ఇది ఆస్ట్రేలియా. ఇటు పక్కన దాన్ని న్యూగినియా ద్వీపం అంటారు. అసలు యాక్చువల్గా ఈ 2025 సంవత్సరము అక్టోబర్ 26వ తారీఖు కంటే పూర్వము ఆసియాన్లోని పరిశీలక హోదా అంటే పరిశీలక దేశాలుగా 2 ఉంటాయి. ఒక దాని పేరు తూర్పు తైమూర్. రెండో దాని పేరు పాపువా న్యూగినియా. ఇది న్యూగినియా ఇక్కడ ఉంటుంది. ఆ పాపువా న్యూగినియా ఈ 2 పరిశీలక హోదా పొంది కానీ ఈ పాపువా న్యూగినియాకి సభ్యత్వం ఇవ్వలేదు. అక్కడ ఈ తూర్పు తైమూర్ యొక్క ప్రధానమంత్రి జనానా తూర్పు తైమూర్కి సభ్యత్వం తీసుకున్నాడు ఆసియాన్లోని. ఈ ఆసియాన్లో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆసియాన్లోనే మొత్తం సభ్య దేశాల సంఖ్య 11 అయినాయి. 11 సభ్య దేశాలు మన నోట్లోకి రావాలి. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్ మొదటగా 5 దేశాలు కలుస్తాయి. బ్రూనై 6, వియత్నాం 7, లావోస్, మయన్మార్, నెక్స్ట్ కంబోడియా. దీని తర్వాత పరిశీలక దేశాలు 2 ఉంటే న్యూగినియా, పాపువా న్యూగినియా ఇవ్వకుండా తూర్పు తైమూర్కి ఇటీవల కాలంలోనే సభ్యత్వం ఇచ్చారు. మొత్తం ఆసియాన్లో సభ్యుల సంఖ్య 11 మంది ఉంటారు. ఆసియాన్ అనేటువంటి సంస్థ
అనే సంస్థలో లేదా కూటమిలో మొత్తం సభ్యుల సంఖ్య 10 + 1 11 మంది ఉంటారు. ఇటీవల 2025లోని జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 1967 ఆగస్టు మాసంలో 8వ తారీఖున ఈ ఏర్పాటైనటువంటి బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైనటువంటి ఈ ఆసియాన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లేదా ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకర్తా అనే ప్రాంతం. ఇప్పుడు ఇండోనేషియా మొత్తం మీద పెద్ద నగరం ఇది. ఇండోనేషియాలోని పెద్ద నగరం. అదేవిధంగా ఆసియాన్లో కూడా ఆసియాన్ కంట్రీస్ మొత్తం 11 ఉంటే ఆ 11 కంట్రీస్లోని అతి పెద్ద నగరం పేరు ఇది జకర్తా నగరం అనేది ఆసియాన్లో ఉన్నటువంటి 11 రాజ్యాలు దేశాలు ఉంటే అందులో ఉన్న నగరాలన్నింటిలో పెద్దది. అదేవిధంగా ఇండోనేషియాలో కూడా పెద్దది. ఆసియాన్ యొక్క ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకర్తా అనే ఒక ద్వీపం లేదా దీవి. ఈ హెడ్ క్వార్టర్గా జకర్తాని కలిగిన ఆసియాన్కి భాష వాళ్ళ యొక్క ప్రధాన భాష దీని యొక్క ఆసియాన్ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ భాషని లాంగ్వేజ్గా మాట్లాడుద్ది ఆసియాన్ కంట్రీస్లో. ఒక ఆసియాన్ కంట్రీస్లో ఇంగ్లీష్ భాష అధికారికంగా ఉన్నటువంటి ఈ సంస్థలోని దీంతో పాటుగా ఆసియాన్ అనే సంస్థకి +1 అనే ఒక కూటమి ఉంటుంది. ఈ ఆసియాన్ +1 కూటమిలో ఆసియాన్లోని సభ్యుల సంఖ్య గతంలో 10 ఉండే ఇప్పుడు 1 కలిసింది 11 అని. ఈ 11 సభ్యులతో పాటుగా ఒక నెంబర్ కలిసిద్ది. ఆ ఒక నెంబర్ పేరే భారతదేశం కనుక ఈ ఆసియాన్తోని కూటమి కడితే దానికి వచ్చేటువంటి పేరు ఆసియాన్ +1. ఈ ఆసియాన్ +1 కూటమితో పాటుగా ఇంకో కూటమి ఉంటుంది, ఆసియాన్ 3+3 అనే కూటమి ఉంటుంది. ఈ ఆసియాన్లో ఆల్రెడీ 11 కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ ఒక 3 కంట్రీస్ ఎగస్ట్రా వస్తాయి. ఆ 3 కంట్రీస్ ఏంటంటే చైనా దేశము మరియు కొరియా దేశం, దాన్నే దక్షిణ కొరియా అంటారు. దక్షిణ కొరియా దేశము, దాని పక్కన ఉన్నటువంటి దేశం పేరే జపాన్. దక్షిణ కొరియా, చైనా, ఆ 3 దేశాలు ఆసియాన్తో కూటమి కలిస్తే దాన్నే ఆసియాన్ +3 అంటారు. ఈ ఆసియాన్ +3 కాకుండా ఇంకో కూటమి ఉంది, దాన్నే ఆసియాన్ +5 అంటారు. ఇక్కడ ఆసియాన్ ఆల్రెడీ 11 కంట్రీస్ ఉంటాయి. ఈ 11 కంట్రీస్కి ఆల్రెడీ 3 తీసుకున్నాం మనం. ఈ 3లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ అనేవి. ఇక నెక్స్ట్ మళ్ళీ ఒక 2 కంట్రీస్ ఉంటాయి. ఆ 2 కంట్రీసే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. అట్లా మన ప్రపంచంలోని ఆసియాన్ కంట్రీస్తో భారతదేశం కలిస్తే ఆసియాన్ +1. ప్రపంచంలో ఆసియా కంట్రీస్తోని చైనా, దక్షిణ కొరియా, జపాన్ కలిస్తే ఆసియాన్ +3 అంటాం. ఆసియా కంట్రీస్తోని ఈ 5 దేశాలు కలిస్తే అది చైనా, దక్షిణ కొరియా, జపాన్తో పాటుగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు అన్నమాట. ఈ మొత్తం కూటమిగా ఉంటాయి. ఇవి కాకుండా ఆసియాన్ అనేటువంటి సంస్థ మరలా ఇది కాకుండా +2 దాన్ని ఆస్ట్రేలియాతోని మరియు న్యూజిలాండ్తోని కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్నమాట. అట్లా ఒక ఆసియాను ఇదొక కూటమి, మొత్తం 4 కూటమిలుగా బయట ప్రపంచంలో ఇది నెక్కొస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ బయట ప్రపంచానికి రిలేషన్ తీసుకున్నటువంటి ఆసియానికి నూతనంగా 2025వ సంవత్సరము అక్టోబర్ మాసంలో 26వ తారీఖున అక్కడ ఉన్నటువంటి తూర్పు తైమూర్ యొక్క ప్రధానమంత్రి జనానా సంతకాలు చేయటం వల్ల ఆసియాలోని 11వ సభ్య దేశంగా కొత్తగా ఎంటర్ అయింది తూర్పు తైమూర్. ఈ తూర్పు తైమూర్కి అధికారిక భాష, అక్కడ మాట్లాడే భాష ఎక్కువగా పోర్చుగీసు. ఆ పోర్చుగీస్ మాట్లాడతారు కాబట్టి పోర్చుగీస్ భాషలోని తూర్పుని
లెస్తే అంటారు. లెస్తే లెస్తే అంటే తూర్పు అని అర్థం. అంటే ఇక్కడ తూర్పు తైమూర్ యొక్క భాష పోర్చుగీసు. అట్లాగే పోర్చుగీసు భాష మాట్లాడేటువంటి ఒకప్పుడు దీని పోర్చుగీస్ కాలనీగా పిలిచేవాళ్ళు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైన తెగ ఆస్ట్రేలియా నుండి వలస వెళ్ళినటువంటి వెల్డులు లేదా వెల్డోలు. ఆస్ట్రేలియాలో గతంలో వెల్డులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది ఇలా అలా చూసుకుంటే ఇది తూర్పు తైమూరు. తూర్పు తైమూర్. ఈ తూర్పు తైమూర్కి ఇటు పక్కన ఉన్నటువంటి దాన్నే ఆస్ట్రేలియా అంటారు. ఈ ఆస్ట్రేలియా నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళే వీళ్ళు. వలస వెళ్ళిన వాళ్ళు వెల్డులు. వలస వెళ్ళిన వాళ్ళు వెల్డులు. వలస వెళ్ళిన వాళ్ళు వెల్లులు. ఆస్ట్రేలియా నుంచి తూర్పు తైమూర్కి వలస వచ్చిన వాళ్ళు వెల్లులు. ఇక్కడ ఆస్ట్రేలియాలోని ఇది ఒక జాతి. ఆ జాతులు ఇక్కడికి వచ్చి ఉంటున్నాయి. అప్పుడు దీనిని పోర్చుగీస్ కాలనీగా పిలిచేవాళ్ళు. ఆ పోర్చుగీస్ కాలనీ పేరే తర్వాత కాలంలోని తూర్పు తైమూరుగా మారింది. ఈ తూర్పు తైమూరు పోర్చుగీస్ కాలనీగా పిలిచి దీనికి ప్రధానటువంటి హెడ్ క్వార్టర్ అంటే ఈ దేశం యొక్క రాజధాని ఢిల్లీ. డిఐఎల్ఐ. ఆ దేశం యొక్క రాజధాని నగరం. తూర్పు తైమూర్ యొక్క ప్రధానమంత్రి జనానా. తూర్పు తైమూర్ యొక్క అధికారిక భాష పోర్చుగీసు. తూర్పు తైమూర్లో మొదటిగా అడుగుపెట్టినటువంటి వాళ్ళని వెల్లులు అంటారు. ఈ వెల్లులు అడుగుపెట్టినటువంటి దీన్ని పోర్చుగీస్ కాలనీ అంటాం. ఈ వెల్లులు ఆస్ట్రేలియా నుంచి అక్కడ అడుగుపెట్టి ఆ పోర్చుగీస్ కాలనీలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రధాన కార్యాలయంగా ఉన్నదాన్ని హెడ్ క్వార్టర్గా ఉన్న రాజధానిని ఢిల్లీ అంటాం. ఇది పోర్చుగీస్. ఇది హిందూ మహాసముద్రంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశాన్ని తూర్పు తైమూర్ అంటారు. ఇది ఒకప్పుడు ఇండోనేషియా ఆక్రమించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత దాని నుంచి వీళ్ళు స్వతంత్రం తీసుకునే క్రమంలోని వీళ్ళు ఈ గతంలో చిన్నగా ఉండేటువంటి ఈ దేశం 2002 సంవత్సరంలోని వీళ్ళు తూర్పు తైమూర్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలోని సభ్యత్వం పొందారు. తూర్పు తైమూరు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది 2002 సంవత్సరంలో. అంతకుముందు వీళ్ళు ఈ ఐక్యరాజ్య సమితిలో జాయిన్ కాకముందు వీళ్ళని ఇండోనేషియా ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేది. ఆ ఇండోనేషియా నుంచి, పోర్చుగీసు నుంచి, పక్కన ఆస్ట్రేలియా నుంచి వీళ్ళకి ఉన్నటువంటి సహాయ సహకారాలు కానీ థ్రెట్లు కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2002 సంవత్సరంలోని తూర్పు తైమూర్కి ఒక ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలోని భాగంగా చేసుకున్నారు. అంటే తూర్పు తైమూర్ ఆ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితిలోని తూర్పు తైమూరు భాగంగా జాయిన్ అయింది 2002లో. అదే తూర్పు తైమూరు ఆసియాన్లోని భాగంగా జాయిన్ అయింది. ఆసియాన్లో సభ్యత్వం పొందింది 2025 అక్టోబర్ 26వ తారీఖున. 2025లో అయితే ఆసియాన్లో సభ్యత్వం పొందింది తూర్పు తైమూరు. 2002లోని ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది తూర్పు తైమూరు. అక్కడ ఉండేటువంటి జాతి వెల్లులు అనే జాతి. ఇది ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు వలస వచ్చారు. అది తూర్పు తైమూరుకు సంబంధించిన అంశాలు. ఇక అక్కడ నుంచి ఈ మన ఆసియాన్లో ఉన్నటువంటి 5 దేశాల నుంచి మరియు 10 దేశాలు అయితే ఆ 10 నుంచి ఒక దేశం కలిపితే 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 11 సభ్య దేశాలు ప్రస్తుతం ఆసియాన్లో ఉన్నటువంటి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ వాటినే ఆసియన్ నేషన్స్నే మనము ఏమని పిలుస్తామంటే ఆగ్నేషియా దేశాలు అంటారు. ఆగ్నేయ ఆసియా దేశాలు. అంటే ఆసియా ఖండం ఇలా ఉంటే ఆ ఖండానికి ఇలా ఈ దిశలో ఉన్నటువంటి వాటిని ఆగ్నేషియా దేశాలు అంటారు. ఇలా ఆగ్నేషియా దేశాలు 11 సభ్యులుగా ఉన్నారు ప్రజెంట్. ఈ ఆగ్నేషియా దేశాలు 11 సభ్యులుగా ప్రస్తుతం ఉంటే
11వ సభ్య దేశంగా ఇటీవల కాలంలో ఒక దేశం జాయిన్ అయితే ఈ ఆసియాన్ కంట్రీస్కి సంబంధించినటువంటి అధికారిక భాష ఇంగ్లీష్ ఉంటే వీటిని 1967లో దీన్ని ఏర్పాటు చేస్తే దీని యొక్క స్థాపన 1967 సంవత్సరం. ఈ 67ని తిప్పి రాస్తే వచ్చేదాన్ని 1976. ఇది తిప్పిరాలి, ఈ యొక్క సంఖ్యను తిప్పిరాలి, స్థాపన సంఖ్యని. 1976 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆసియాన్ యొక్క అంటే ఆగ్నేసియా దేశాల యొక్క శిఖరాగ్ర సమావేశం జరిగింది. 1976లో మొట్టమొదటి ఆసియాన్ యొక్క శిఖరాగ్ర సమావేశం జరిగిన ప్రదేశాన్ని మనం బాలి అంటారు. బాలి ఇది ఇండోనేషియాలో ఉంటుంది. ఇండోనేషియాలో ఉన్న బాలిలో మొట్టమొదటిసారిగా ఆసియాన్ యొక్క లేదా ఆగ్నేసియా దేశాల యొక్క శిఖరాగ్ర సమావేశం జరిగింది. అంటే ఇది యాక్చువల్గా ఇది ఆసియాన్ ఏర్పాటు కావటానికి ప్రముఖ నగరం పేరు, దాన్నే బ్యాంకాక్ అంటాం. అదే ఆసియాన్ యొక్క ప్రధాన కార్యాలయం ఇది థాయిలాండ్లో ఉంటుంది. ఆసియాన్ యొక్క ప్రధాన కార్యాలయం జకర్తా, ఇది ఇండోనేషియాలో ఉంటుంది. ఆసియాన్ యొక్క మొట్టమొదటి మరియు శిఖరాగ్ర సమావేశము జరిగింది బాలి అనే ద్వీపంలో, ఇది ఇండోనేషియాలో ఉంటుంది. అట్లా మొత్తం 3 నగరాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 3 నగరాల్లో బాలిలో జరిగింది మొదటి శిఖరాగ్ర సమావేశం. తర్వాత సంవత్సరము 1977 సంవత్సరంలోని రెండవ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరిగింది కౌలాలంపూర్. అది మలేషియాలో ఉంటుంది. మలేషియాలో ఉన్న కౌలాలంపూర్లోనే రెండవ సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో 2025 సంవత్సరము నెక్స్ట్ ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలోని దీని యొక్క 46వ శిఖరాగ్ర సమావేశం జరిగింది కూడా సేమ్ కౌలాలంపూర్లోని మలేషియా అనే దేశంలో. ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్లోని 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇదే మన కౌలాలంపూర్లోని మలేషియా దేశంలో 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇలా 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలోనే ఈ 11వ సభ్యదేశం జాయిన్ అయింది. అంటే తూర్పు తైమూరు జాయిన్ అయింది. అంటే ఈ సభ్యత్వం తీసుకుంది ఆసియాన్లో. ఏ శిఖరాగ్ర సమావేశంలో? అది కౌలాలంపూర్ శిఖరాగ్ర సమావేశం. అది 47వ శిఖరాగ్ర సమావేశం. అది 2025 సంవత్సరంలోని అక్టోబర్ 26 నుంచి 26, 27, 28, 3 జరిగితే మొదటి రోజు వాళ్ళు జాయిన్ అయ్యారు. పరిశీలక హోదా నుంచి సభ్యత్వం చేసుకున్నారు. ఇలా మన ఆసియాన్ కంట్రీస్ యొక్క శిఖరాగ్ర సమావేశాలు ప్రతి సంవత్సరం ఒకసారి తీసుకుంటుంటారు. ఇటీవల కాలంలోని వాటి యొక్క శిఖరాగ్ర సమావేశాలని కొన్ని మార్పులు చేసుకున్నారు. ఆ మార్పుల వల్ల 1వ శిఖరాగ్ర సమావేశం జరిగింది బాలి 1976, 2వ శిఖరాగ్ర సమావేశం జరిగింది 1977 కౌలాలంపూరు. ఇదేం బాలి ఇండోనేషియాలో ఉంటుంది, కౌలాలంపూర్ మలేషియాలో ఉంటుంది. అది 2వ సమావేశం జరిగిన తర్వాత మరలా ఆ సమావేశాలు కొద్దిగా 46 సమావేశాలకు వచ్చినాయి. 2025 సంవత్సరంలోని ఆ యొక్క మన ఆసియాన్ యొక్క 46వ శిఖరాగ్ర సమావేశం సేమ్ రెండవ సమావేశం ఎక్కడ జరిగిందో అక్కడే కౌలాలంపూర్లోనే మలేషియా దేశంలో జరిగింది. నెక్స్ట్ 2025 అక్టోబర్ మాసంలోని 47వ శిఖరాగ్ర సమావేశం జరిగింది అదే కౌలాలంపూర్ మలేషియా దేశంలో. ఇది ఆసియాన్ యొక్క అంటే ఆగ్నేసియా దేశాల యొక్క సమాచారం. ఇది ఆగ్నేసియా దేశాల సమాచారం. ఇది ఆగ్నేసియా దేశాలు ఇలా ఉన్నప్పుడు ఆగ్నేసియా దేశాలు సమాచారం. ఇంకా దీనికి సంబంధించి ఆగ్నేసియా దేశాల యొక్క మ్యాప్ తీసుకుంటే ఇది ఇండోనేషియా. ఆగ్నేసియా దేశాల యొక్క మ్యాప్ ఇది ఇండోనేషియా. ఇండోనేషియాకి ఇటువైపున ఉన్నదాన్ని సింగపూర్ అంటారు. సింగపూర్కి ఇటువైపున ఉన్నదాన్ని మలేషియా అంటాం. మలేషియాకి ఇటువైపున ఉన్నదాన్ని థాయిలాండ్ అంటాం. థాయిలాండ్కి ఇటువైపున ఉన్నదాన్ని దీన్ని బర్మా అంటారు లేదా
మయన్మార్ అంటారు. నెక్స్ట్ ఇటు పక్కన ఉన్న దాన్ని లావోస్ అంటారు. ఇటు పక్కన ఉన్న దాన్ని కాంబోడియా అంటాం. ఇటు పక్కన ఉన్న దాన్ని వియత్నాం అంటారు. ఇటు పక్కన ఉన్న దీన్ని ఫిలిప్సైన్ అంటారు. ఫిలిప్సైన్ అంటారు. ఇటు పక్కన ఉన్న దాన్ని ఇది మొత్తం ఇండోనేషియాలోని మళ్ళీ ఒక భాగం. ఇది దీవులుగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక దీవులు ఉన్నది కూడా ఇండోనేషియాలోనే. దీని పేరే బ్రూనై అనే ప్రాంతం. ఇది ఇండోనేషియా సంబంధించిన ప్రాంతం. అది ఇలా మొత్తం దీంతో పాటుగా ఇటీవల కాలంలో కొత్తగా జాయిన్ అయింది దీన్ని తూర్పు తైమూర్ అంటారు. ఇటు పక్కన ఉన్న దాన్ని ఏమో ఆస్ట్రేలియా అంటాం. ఇటు పక్కన ఉన్న దాన్ని ఏమో న్యూజిలాండ్ అంటారు. ఇటు పక్కన ఉన్న దాన్ని ఏమో జపాన్ అంటాం. ఇటు పక్కన ఉన్న దాన్ని ఏమో కొరియా అంటారు. ఇటు పక్కన ఉన్న దాన్ని చైనా అంటారు. ఇటు పక్కన ఉన్న దాన్ని భారతదేశం అంటాం. ఇలా భారతదేశానికి ఇటు తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలు వాటి యొక్క సంబంధాల కోసం పాలసీలు వచ్చినాయి. ఆ పాలసీలో భాగంగానే లుక్ ఈస్ట్ లేదంటే తూర్పు వైపు చూడటం లేదా యాక్ట్ ఈస్ట్ అనే పాలసీలు వచ్చినాయి. ఆ పాలసీలతో భాగంగా వచ్చినప్పుడు అటు నుంచి ఇటు జనాలు మార్పులు చేర్పులుగా జరుగుతున్న సమయంలోని ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి దేశం పేరు బర్మా అనే దేశం. దాన్నే మయన్మార్ అంటారు. ఈ మయన్మార్ దేశం నుంచి మన భారతదేశంలోకి మన భారతీయ ఈశాన్య రాష్ట్రాల్లోకి కొన్ని మారక ద్రవ్యాలు కొంతమంది మిలిటెంట్స్ ఇలా వలస వస్తున్న క్రమంలోని పూర్వాంచల్ పర్వతాల నుంచి తీసుకొచ్చే క్రమంలో మన భారతదేశం కొన్ని పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఉంటుంది. దాన్ని మణిపూర్ అంటారు. కొన్ని ఒడిదుడుకులు లోనైంది. ఆ ఒడిదుడుకులు లోనే క్రమంలోనే అది అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫేమస్గా అంటే ప్రత్యేకంగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతం. దాన్నే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అంటే లావోస్ దేశానికి లావోస్, మరియు థాయిలాండ్ దేశానికి, మరియు మయన్మార్ దేశానికి, ఈ 3 దేశాలకి మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్నే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి మన భారతదేశంలోకి, ఈశాన్య భారతంలోకి, మణిపూర్ రాష్ట్రంలోకి మిలిటెంట్లు మరియు ఆ అంతర్జాతీయ స్థాయిలో మారక ద్రవ్యాలు రవాణా అయినాయి అనేది ఒక వాదన ఉంది. ఇప్పుడు మనం దాని నుంచి డిస్కస్ చేసుకుందాం.